సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫ్రస్ట్రేషన్ ఫైర్ అంటుకుంది. పార్టీ భవిష్యత్తు నియోజకవర్గాల్లో తమ పరిస్థితిపై ఆందోళనతో పలువురు సీనియర్ నాయకులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ వారి మాటల్లో నియంత్రణ కోల్పోయి వివాదాస్పద వ్యాఖ్యల రూపంలో బయటపడుతోంది. ఫ్రస్ట్రేషన్ లోనే సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అంబటి రాంబాబు నోరు జారాడని బొత్స సత్యనారాయణ అంగీకరించగా, తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఒక అడుగు ముందుకేసి పార్టీ మారిన వారిని తిరిగి వస్తే కొడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయకుల వ్యక్తిగత ఫ్రస్ట్రేషన్ పార్టీ అధినేత జగన్ నిదానాలకే తూట్లు పొడుస్తుండటంతో ఈ పరిణామాలు పార్టీకి మరింత నష్టం చేకూరుస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. రైట్ శ్రీరామ్మూర్తి, చెప్పండి. ఏదైతే ప్రతిపక్ష వైసీపీ పార్టీలో ఒక ప్రెస్టేషన్ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ముఖ్య నాయకులందరూ కూడా వారి నోరు జారి మాట్లాడడం, మళ్ళీ పొరపాట్లు సర్దుబాటు చేసుకోవడం చూస్తుంటే ఎందుకు ఇలా జరుగుతుందనేది ఒక అంతర్మథనం అయితే వైసీపీలో ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొందరు చేస్తున్న వ్యాఖ్యలు చూసినట్లయితే ఆ నియోజకవర్గాల్లో పార్టీ భవిష్యత్తు ఏంటి, పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందనేది ఒక ఆందోళన అయితే వైసీపీ నేతల్లో పెద్దల్లో నెలకొందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి. అయితే ఒకవైపు ఏదైతే టీడీటీ లడ్డు వ్యవహారం, మరోవైపు మద్యం కుంభకోణం, అలాగే కల్తీ మద్యం, ఇలాంటి కేసుల్లో వైసీపీ నేతలు మాట్లాడుతున్న తీరులో ఒక్కొక్కసారి ప్రెస్టేషన్కి గురై మాట్లాడుతున్న మాటలు పార్టీకి చాలా ఇబ్బందికరంగా తయారయ్యాయని చెప్పి పార్టీలో పెద్దలు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ పార్టీని ఏ విధంగా పటిష్టం చేసుకోవాలి, ముందుకు ఎలాగా వెళ్ళాలి, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గురించి, పార్టీని బలోపేతం చేసి ఏ విధంగా బలాన్ని నిరూపించుకోవాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే, ఒకవైపు పార్టీలో ముఖ్య నాయకులు అనుకున్న వారే కొన్ని చేస్తున్న వ్యాఖ్యలు, అంటే అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం లేపాయి. ఆ తర్వాత ఆయన పొరపాటు జరిగిందని చెప్పి కూడా అంబటి రాంబాబు సర్దుబాటు చేసుకోవటం, ఆయన అరెస్ట్ అవటం, మళ్ళీ జైలుకి వెళ్ళడం రావడం, ఇలాంటి వ్యవహారాలన్నీ చోటు చేసుకున్నాయి. మరోవైపు చూసినట్లయితే ఇక బొత్స ఏదైతే సిఎల్పిలో నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా నోరు జారి ముఖ్యమంత్రిని మాట్లాడడం, మళ్ళీ పొరపాటు జరిగిందని నోరు జారేమని చెప్పేసి కూడా ఆయన సర్దుబాటు చేసుకోవటం. ఇప్పుడు తాజాగా చూసినట్లయితే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో అయితే చాలా సంచలనంగా మారాయని చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీని వీడి బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ పార్టీలోకి వస్తే కనుక ఒక కొడతామంటూ, అంటే ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ కొడతామంటూ హెచ్చరికలు చేయటం అనేది పార్టీకి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి, పార్టీలో నాయకత్వానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయని చెప్పి ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా ఏర్పడిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు పార్టీ దాదాపుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి ఇంకొక 3 నెలల్లో 2 సంవత్సరాలు పూర్తవుతుంది. అలాగే వైసీపీ పార్టీ పదవి కోల్పోయి దాదాపుగా అదే సమయం పడుతుంది, 2 నెలలు కావస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ఒక ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి అనేది ఆలోచనలు చేసుకుంటున్న నేపథ్యంలో గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ముఖ్య నాయకులు, మాజీ అంటే మంత్రులు వారు కూడా వైసీపీ హయాంలో చాలా నోటుకొచ్చినట్టు మాట్లాడటం వల్ల చాలా విపరీతమైన ప్రజల్లో నెగిటివ్ వెళ్ళింది, వ్యతిరేకత చాలా చోటు చేసుకుందని చెప్పి కూడా ఒక విశ్లేషణలో చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే పందాలో వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి పార్టీలో మల్లగుల్లాలు మొదలయ్యాయి. ఇది అవసరం లేకపోయినా కూడా మాట్లాడుతున్న మాటలు పార్టీకి మేలు చేస్తున్నాయా, కీడు చేస్తున్నాయా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రధానంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అంటే ఒక ప్రెస్టేషన్ గురయ్యి ఏదో ఒక మాట మాట్లాడితే ఇది వివాదంగా మీడియాలో బాగా విస్తృతం అవుతుంది, దానివల్ల ప్రజల్లో ఉండొచ్చని అనుకుంటున్నారా, లేకుంటే పార్టీకి మెయిల్ చేద్దామని ఇలా మాట్లాడుతున్నారా, లేకపోతే నెగిటివ్ చేద్దామని మాట్లాడుతున్నారా అనేది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అయితే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మాత్రం
పార్టీ నుంచి గతంలో వెళ్ళిపోయిన వాళ్ళని కొత్తగా పార్టీలోకి చేర్చుకోవడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం ఇన్ఛార్జిగా ఇవ్వడం కోసం కొందరిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా కూడా చాలా మంది జగన్ని ప్రత్యేకించి కలిసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే కాస్త పార్టీలో పెద్దల్లో కాస్త దుమారం లేపుతుందనే చెప్పచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ కొందరు దూరం అయ్యారు. వాళ్ళు కూడా ఈ మధ్యలో జగన్ని కలిసి ఆయనతో పార్టీ గురించి మాట్లాడిన పరిస్థితి ఉంది. మళ్ళీ తిరిగి వస్తారా లేదా, సస్పెండ్ అయిన వాళ్ళు కూడా పార్టీలోకి మళ్ళీ తిరిగి వస్తారా ఏంటనేది ఇంకా చర్చనీయాంశంగా ఉన్నా కానీ ఇక్కడ రెండో తరంలో ఉన్న అంటే పార్టీకి దిగు స్థాయిలో ఉన్న ఈ నాయకులు మాట్లాడుతున్న మాటలు అంటే పార్టీకి పెద్ద దిక్కుగా భావిస్తూ ఉంటే వారు మాట్లాడిన మాటలు పార్టీకి మాత్రం తీవ్రంగా నష్టం కలిగిస్తున్నాయని చెప్పి పార్టీలో ఒక చర్చ నడుస్తుంది. ఇదే తరహాలో వెళ్ళినట్లయితే ఇంకా రాను ఇబ్బంది కలిగిస్తాయా లేదా మేలు చేస్తాయి అనేది ఇప్పుడు వైసీపీలో నియోజకవర్గ స్థాయిలో నాయకులు కూడా ఒక చర్చ అయితే లేవనెత్తిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏమన్నా థ్యాంక్ యూ శ్రీరామూర్తి.